కమర్షియల్ ఎలిమెంట్ ఏదనుకుంటున్నారు ఈ మూవీలో? బాగా కమర్షియల్ కిక్ వస్తుంది దీనికి. వాళ్ళకి ఎగ్జామ్స్తో సంబంధం లేదు, వాళ్ళకి ఏంటంటే ఆ జానర్తో సంబంధం. అలా ఆ జానర్ని ఇష్టపడే హర్రర్ని ఇష్టపడే వాళ్ళు ఎగ్జామ్స్ సంబంధం లేకుండా ఇది చేస్తారు. అలాగా నాకు ఈ రిలీజ్ డేట్ అనేది కాంట్రవర్షియల్ డేట్ అయినా కంఫర్టబుల్ డేట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, అదొకటి యూఎస్పీ నాకు ఫ్రాంక్గా. ఎందుకంటే ఈ టైంలో ఎవరు రిలీజ్ చేయడానికి భయపడే టైంలో రిలీజ్ చేస్తూ జనాన్ని థియేటర్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం. రెండోది నా గెటప్ నేను అనుకోవడం ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది యూఎస్పీస్ అని. అంటే రెగ్యులర్గా మనం చూస్తున్న సినిమాల్లోంచి ఏదో ఇది హట్కే ఉంటుంది అనే ఫీలింగ్ నా గెటప్ చూడగానే అనిపిస్తుంది. అందుకు పోస్టర్స్లో నా గెటప్ని బాగా హైలైట్ చేస్తూ చూపిస్తున్నాను. అది కాకుండా మొత్తం అమెరికాలోని లాస్ వెగాస్ లాంటి ఒక ప్లేస్లో షూట్ చేసిన సినిమా ఇది. చాలామందికి అమెరికా వెళ్ళే అవకాశం లేదు, వీసా అంటే డబ్బులున్నా వీసా రాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సినిమా చూస్తే సగం అమెరికా చూసినట్టే ఉంటుంది, ఆ ఫీల్ వస్తుంది. మొత్తం అక్కడ తీసాం కాబట్టి లుక్ వైజ్ అంటే మామూలు సినిమా చూడగానే అమ్మాయి అమెరికా వెళ్ళి వచ్చాను రా అంది, ఆ ఫీల్ అనమాట. ఆ ఫీల్ కావాలనుకున్న వాళ్ళకి అది వస్తుంది. మంచి పాటలు ఉన్న లవ్ స్టోరీ చూడాలనుకున్న వాళ్ళకి లవ్ స్టోరీ వస్తుంది. హర్రర్ సినిమా చూడాలి అనుకున్న వాళ్ళకి హర్రర్ కాన్సెప్ట్ ఉంది, జుగుప్స లేని హర్రర్. అట్ ది సేమ్ టైం ఆర్పి టచ్ ఉండాలి సినిమాలో, ఏదో చెప్పాలి, ఆర్పి ప్రయత్నం చేస్తాడు, ఆ ప్రయత్నం ఏం చేస్తున్నాడు అని ఆలోచించే వాళ్ళకి ఆర్పి డెఫినెట్గా ఇంకో కొత్తది ఏదో చెప్పాడు అనే ప్రయత్నం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా యూఎస్పీలే సినిమాకి. ఎన్ని డేస్ షూట్ చేసేసారు ఇది మొత్తం? 44 days చేసాం. మొత్తం లాస్ వెగాస్, గ్రాండ్ క్యానియన్, శాండియాగో అనే ఒక ప్లేస్. ఫ్రాంక్గా నేను ఎప్పుడు కూడా సినిమాలు చేసేటప్పుడు ఇది అవార్డు కోసం చేద్దాం అని చేయట్లేదు.